భరత్ ఎలా చూడొచ్చు మొత్తానికి ఈ చర్చ ఏ విధంగా సాగింది, ఏమైనా క్లారిటీ వచ్చిందా? అంటే ఇప్పుడు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి ముందు అంటే తుంగభద్ర గేట్ల ఇన్స్టలేషన్ ముందు మాట్లాడుకున్న తర్వాత ఆ తర్వాత బహిరంగ సభలో కూడా మాట్లాడారు. సో మనం ఇక్కడ చూడాలి ఒకటేంటంటే రైతులు ఎక్కడైనా రైతులే, ఆంధ్రప్రదేశ్లో రైతులైనా రైతులే, తెలంగాణలో రైతులైనా రైతులే, కర్ణాటకలో రైతులైనా రైతులే, అంతే కదా. అంటే ఎక్కడ పండినా అది జాతీయ సంపదే. సో ఇక్కడ ఈ జల వివాదాలకు సంబంధించి సరే ప్రాంతీయ పరంగా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఏదైనా ఒప్పుకున్నారనుకోండి, రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి విమర్శలు కాంప్రమైజ్ అయ్యాడని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా చంద్రబాబు ఒప్పుకున్నాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి వచ్చేసి తెలంగాణకు తాకట్టు పెట్టాడు ఆత్మగౌరవం అనడానికి ఉంటుంది. కర్ణాటకలో పెట్టుకుంటే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు లేదా జేడీఎస్ వాళ్ళు డీకే శివకుమార్ అనే అవకాశం ఉంది. ఎందుకంటే డీకే శివకుమార్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఆయన మాట్లాడేందుకు అవకాశం ఉంది. సో అందుకని జల వివాదాలకు సంబంధించి ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడింటికి మేజర్గా ఉంది. సరే గోదావరిలో కూడా కొంత కర్ణాటకకు ఇక్కడ పోలవరం పైన ఇస్తే గనక ఇవ్వాలి. బట్ కృష్ణా, తుంగభద్ర ఈ రెండిట్లో ఇష్యూస్ ఉన్నాయి 3 రాష్ట్రాలకు సంబంధించి కూడా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు కృష్ణా, గోదావరిలో ప్రధానంగా ఇష్యూస్ ఉన్నాయి. సో కృష్ణా సంబంధించి ఫస్ట్ తుంగభద్ర మాట్లాడదాం. తుంగభద్ర గేట్లు నిన్న ఇన్స్టాల్ చేశారు కాబట్టి 33 గేట్లను నిన్న స్పిల్వే గేట్లను ఓపెన్ చేశారు అధికారికంగా. ఎందుకంటే అప్పుడు కొట్టుకపోయినాయి గేట్లు. సో నిన్న అధికారికంగా దాన్ని ఓపెన్ చేశారు. తుంగభద్ర సంబంధించి తెలంగాణకు 15 టీఎంసీలు రావాలి తుంగభద్ర నుంచి, కానీ 5-6 టీఎంసీలు కూడా రావట్లేదు. సో జనరల్గా ఏంటంటే లోయర్ రైపీరియన్ స్టేట్స్ అంటే దిగువ భాగంలో ఉన్న రాష్ట్రాలకి నష్టం జరుగుతుంది ఎక్కువ. ఇప్పుడు కృష్ణా జలాల్లో లేదా గోదావరి జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు లోయర్ రైపీరియన్ స్టేట్స్కు ఎక్కువగా నష్టం జరిగింది. అంటే గోదావరి ఉందనుకోండి, మహారాష్ట్ర వాడుకున్న తర్వాత మిగిలిన వాటర్ బాబ్లీ ద్వారా మనకు వచ్చేది, బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం. కృష్ణా ఉన్నదనుకోండి, ముందు మహారాష్ట్ర, ఆ తర్వాత కర్ణాటక, వాళ్ళ ఆల్మట్టి, నారాయణపూర్ ఇవన్నీ వదిలిన తర్వాత మనకు వచ్చాయి. దీనివల్ల ఏమవుతుందంటే కరువు సమయంలోనేమో అక్కడ పూర్తిగా నిండితే కానీ ఇక్కడ వాటర్ రాదు. ఇక వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఫ్లడ్ అంతా ఒకటేసారి వచ్చేస్తుంది. వాళ్ళు ఏంటంటే చివరి నిమిషం వరకు పూర్తిగా నింపుకొని వదిలేయడం ద్వారా అది ప్రాబ్లం. సో లోయర్ రైపీరియన్ స్టేట్స్ ఎవరైతే దిగువన ఉంటారో దిగువన ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత లోయర్ రైపీరియన్ స్టేట్గా దిగువ భాగం ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. కృష్ణాలో కానీ గోదావరిలో కానీ. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది దిగువ రాష్ట్రంగా. అయితే ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే లోయర్ రైపీరియన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ, అప్పర్ స్టేట్గా తెలంగాణ ఉన్నప్పటికీ లోయర్ రైపీరియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్కి నష్టం ఎక్కువ జరగట్లేదు. దానికి కారణం ఏంటంటే కృష్ణాలో తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకోలేదు. 299 టీఎంసీలు తెలంగాణకు, తర్వాత ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, టోటల్ 811 టీఎంసీలని ఈ విధంగా డెడికేట్ చేశారు. 512 నిజానికి కృష్ణా నది దాదాపు 69% తెలంగాణ భూభాగం నుంచే పోతుంది. ఆంధ్రప్రదేశ్ భూభాగం నుంచి పోయేది 31%. కానీ ఇక్కడ ప్రాజెక్టులు కట్టలేదు. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మహబూబ్ నగర్లో, నల్గొండలో, కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులు కట్టకుండా 500 కిలోమీటర్ల అవతల రాయలసీమలో ప్రాజెక్టులు కట్టారు. ఎస్, రాయలసీమ మనకు తెలుసు ఆల్మోస్ట్ ఎడారికి దగ్గరగా ప్రాంతం, తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. రాయలసీమ రతనాల సీమ కానీ కరువు ప్రాంతం. సో కరువు ప్రాంతం కాబట్టి ఎక్కడ రైతు అయినా రైతే. రాయలసీమ రైతు బాగుపడ్డా నష్టమేం లేదు. బట్ అదే సమయంలో తెలంగాణకు సంబంధించిన కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న రైతు నష్టపోకూడదు కదా. మహబూబ్ నగర్ లో ఉన్న రైతు, పాలమూరు రైతు కరువుకు గురయ్యి ఇక్కడ 500 కిలోమీటర్లో ఉన్న దూరంలోకి వాటర్ తీసుకుపోవడం అంటే ఇక్కడ రైతులు కూడా అంగీకరించరు కదా. సో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ప్రాజెక్టులు కట్టలేదు. ఇక్కడ ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అయినా, ఎస్ఆర్బీసీ శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ అయినా, తర్వాత భీమా, కలవకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, జూరాలకు సంబంధించి కూడా
పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేయకుండా రాయలసీమలో ప్రాజెక్ట్స్ అన్ని కూడా చాలా దూరం, ఆ 400-500 దూరం కిలోమీటర్లు తీసుకెళ్లడం. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు ద్వారా 11,000 క్యూసెక్లు ఉన్న పోతిరెడ్డిపాడు కెపాసిటీ 44,000 క్యూసెక్లు అయింది. ఆ తర్వాత దాదాపు ఇప్పుడు 1,00,000 క్యూసెక్ల దగ్గరికి చేరింది. అంటే రోజుకు 10 టీఎంసీలు పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడేమో 2-3 టీఎంసీలు కూడా యూజ్ చేసుకునే పరిస్థితి లేదు. సో అందుకని ఈ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఏర్పడ్డది అన్నది కూడా అర్థం చేసుకోవాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ కారణం ఏంటి అన్నది కూడా మనం ఆలోచిస్తే కనుక దానికి ఇదొక రీజన్ కూడా, ఇదొక ప్రధాన రీజన్గా మనకు కనబడుతుంది. సో అందుకని ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఏ కాంటెక్స్ట్లో ఏర్పడ్డాయి. లోయర్ రైపీరియన్ స్టేట్ అయినా తెలంగాణ వాడుకోలేకపోతుంది. సో అట్లానే ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో రైతులు ఇప్పుడు మొన్న పోయిన సంవత్సరం చాలా ఎక్కువ వర్షాలు పడ్డాయి. కాబట్టి వర్షాలు ఎక్కువ పడ్డ సమయంలో ఇప్పుడు పోతిరెడ్డిపాడు 10 టీఎంసీలు యూజ్ చేసుకున్నా నష్టం ఉండదు. వర్షాలు తక్కువ పడ్డ సమయంలోనే ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది, ఎల్నినో ఇయర్ అంటారు, అసలు వర్షం లేదు. ఈ సంవత్సరం ఇబ్బందులు వస్తాయి. సో ఇప్పుడు ఈ 10 టీఎంసీలు వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు యూజ్ చేసుకున్నా ఇబ్బంది లేదు. తక్కువ వర్షం వచ్చినప్పుడు ఇది రైట్గా హక్కుగా భావించకూడదు, అదే సమస్య. ప్లస్ గోదావరి కావేరీ లింకేజ్ అంటారు. సో గోదావరి కావేరీ లింకేజ్ జరగాలంటే ముందుగా గోదావరి కంటే పైన ఉన్న ఎగువ ఉన్న రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ వీళ్ళు ప్రాజెక్టులు కట్టుకోకుంటే ఇప్పుడు గోదావరికి వాటర్ వస్తుంది. వీళ్ళు పైన ప్రాజెక్టులు కట్టుకుంటే ఇప్పుడు కాళేశ్వరం దగ్గర అంతే స్థాయిలో ఉంటుందా? ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు కొత్తగా ప్రాజెక్టులు కట్టిన వాళ్ళకి అలొకేషన్ ఉంది. కాళేశ్వరం పైన ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ గోదావరిలో అలొకేషన్ ఉంది. ఆ అలొకేషన్ ప్రాజెక్టుల అన్నిటి కూడా ఎంతైతే అలొకేషన్ ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించారనుకోండి, కిందికి వాటర్ రాదు. కిందికి వాటర్ రాకపోతే అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో గోదావరి కావేరీ లింకేజ్ అన్నది మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి కావాలి అన్నది అక్కడి నుంచి జరగాలి. కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగితే కాదు కదా. సో ఇప్పుడు బనకచర్ల అన్నారు, ఇంతకుముందు రకరకాల ప్రపోజల్స్ వచ్చాయి. ఆ ప్రపోజల్స్ మీద 3 రాష్ట్రాల సీఎంలు అంటే గోదావరికి సంబంధించి ప్రధాన స్టేక్ హోల్డర్స్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. కృష్ణాకు సంబంధించి ప్రధాన స్టేక్ హోల్డర్స్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 4 రాష్ట్రాలు కలిసి కూర్చొని చర్చించుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంపుకు అలో చేశారు ఎక్కడ మన కృష్ణా ట్రిబ్యునల్ అవార్డులో, కానీ అది ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సో 3 రాష్ట్రాల సీఎంలు కలిసి కూర్చుకొని చర్చించుకుంటే డెఫినెట్గా ప్రతిపక్షాల నుంచి కూడా ప్రెషర్ వస్తుంది. ఒప్పుకున్నారు, కృష్ణా జలాల్ని రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టాడు అని చెప్పి బీఆర్ఎస్ అంటది, ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని తాకట్టు పెట్టాడని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అంటాడు. బట్ ఏదో ఒక దగ్గర స్టార్ట్ కావాలి. ఇప్పుడు ఎందుకంటే చాలా ఇరాను, అమెరికా లాంటి వాటి మధ్య ఇష్యూస్ పరిష్కారం అవుతున్నాయి. సో రైతు అన్నవాడు ఎక్కడ వాడైనా రైతే. బట్ ఒకటి ఇక్కడ గుర్తుంచుకోవాలి ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, ఇక్కడ ఉన్న వాళ్ళకి నదీ పరివాహక ప్రాంతాల్లో కాకుండా 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్ల దూరంలో నీళ్లు తరలించుకుంటూ పోతుండే కూడా ప్రాబ్లం కదా. ఎస్, వెన్ దెర్ ఇస్ హ్యూజ్ రెయిన్ఫాల్, వర్షపాతం చాలా ఎక్కువ ఉన్నప్పుడు మిగులు జలాలు వెళ్తే నష్టమేం లేదు. మిగులు జలాలు వేరు, నికర జలాలు వేరు, నికర కేటాయింపులు. ఇప్పుడు అల్టిమేట్లీ కృష్ణా ట్రిబ్యునల్ కూడా ఇంకో 1 year పొడిగించినట్టుంది కేంద్ర ప్రభుత్వం. బట్ పొడిగించకూడదు కేంద్ర ప్రభుత్వం పదే. ఎందుకంటే కృష్ణా ట్రిబ్యునల్ 2014 నుంచి ఇంకా తుది అవార్డు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య డిస్ట్రిబ్యూట్ చేయకుండా సంవత్సరాల తరబడి ఆలస్యం చేస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్